యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేడం. Hmm. అంటే బేసిక్‌గా ఇండియా నుంచి ఎవరన్నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ యూకేలో మాస్టర్స్ చేయడానికి ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు మేడం. 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్‌లీ వాళ్ళకు అడ్మిషన్ ప్రొసీజర్‌లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఐఎల్టీఎస్ అనేది మ్యాండేటరీ ఏం అవసరం లేదు. అండ్ వెన్ కమింగ్ టు డ్యూలింగో రాయాల్సిన అవసరం లేదు. ఆర్ టోఫెల్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చాలా యూనివర్సిటీస్ మనకు ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లేకుండా వాళ్ళు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. Okay. దానికి మనకు కావాల్సిన బేసిక్ క్రైటీరియా ఏంటంటే మేడం, ఇంటర్మీడియట్ లో ఉన్న ఇంగ్లీష్లో 65% అగ్రిగేట్ ఉంటే ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. Oh. ఒకవేళ ఇంగ్లీష్ లో కూడా 65% లేదంటే 12th లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. ఓకే, అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లాగా ఎలాగో అంతే మేడం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి డైరెక్ట్లీ దర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. ఓకే ఓకే, అదే కొంతమంది చాలా మంది కాస్త ఐఎల్స్ కోసం ప్రిపరేషన్ కోసం టైం వేస్ట్ కోచింగ్ తీసుకొని చేసుకుంటారు. 1 year 2 years హా. కోచింగ్ తీసుకొని బీటెక్ అయిపోయినాక యూకేలో మాస్టర్స్ కి వెళ్దాము, ఫ్యూచర్ బాగుందని చెప్పి అందరికి అర్థమయ్యి ఐఎల్స్ కావాలేమో అని చెప్పి కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళి కోచింగ్లు తీసుకొని 1 year 2 years వేస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత అప్లికేషన్ పెడితే నువ్వు ఈ 1-2 years ఏం చేసావని చెప్పి యూనివర్సిటీస్ క్వశ్చన్ చేసి టాప్ యూనివర్సిటీస్ లేదనుకుంటే మంచి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో కనీసం అడ్మిషన్ ఆఫర్ చేయడానికి రెడీ అవ్వట్లేదు. గ్యాప్ వచ్చింది కదా స్టూడెంట్స్ అని చెప్పి. ఓకే. అందుకే ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగా కన్సల్టెన్సీ ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే మనం అనుకున్న కోర్సుకి దానికి తగ్గ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి ఐఎల్స్ ఎగ్జామ్ ఆర్ డ్యూలింగోనో ఆర్ టోఫెల్ అవసరం లేకుండా ఉన్న యూనివర్సిటీస్ ఏ ఉన్నాయో మన దగ్గర మొత్తము ఆల్రెడీ ఎక్స్పర్ట్ టీం ఉంటుంది కాబట్టి వీళ్ళకి సజెస్ట్ చేస్తారు. నువ్వు అనుకున్న కోర్స్కి ఇది టాప్ యూనివర్సిటీ, దీనికి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అవసరం లేదని చెప్పి మన వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఒకసారి మన ఆఫీస్కి వచ్చి కలిసినా కూడా మంచి యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లేకుండా చేపించే యూనివర్సిటీస్ చాలా ఉంటాయి. మన వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు దాని మీద కూడా. దీని గురించి మళ్ళీ మీరు 1 year 2 years కోచింగ్ గురించి అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు.